భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సూరత్ గుజరాత్లో ఒక మంచి చాలా ఫేమస్ సిటీ అనేది. సూరత్ డైమండ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. యాక్చువల్లీ డైమండ్ కటింగ్ అంతా అక్కడే జరుగుతుంది. అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో బీజేపీ క్యాండిడేట్ ముఖేష్ దలాల్ అనే అతనికి యునానిమస్గా ఎలక్ట్ అయిపోయాడు. అంటే అతనికి కంటెస్ట్ లేదు. ఎలా అయింది జరిగిందంటే, మామూలుగా ఎలక్షన్ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నామినేషన్స్ ఫైల్ చేయడానికి ఒక డేట్ ఇస్తారు, లాస్ట్ డేట్. అది అయ్యాక విత్డ్రావల్స్కి ఒక డేట్ ఇస్తారు. ఈ లోపు విత్డ్రా చేసుకోవచ్చు 2 రోజుల తర్వాత. ఆ తర్వాత ఫైనల్గా స్క్రూటినీ అయ్యి క్యాండిడేట్స్ని డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు విత్డ్రావల్ 8 మంది 15 మంది నామినేషన్స్ ఫైల్ చేశారు. విత్డ్రావల్ 8 మంది విత్డ్రా అయిపోయారు. ఇంకా 4-5 రిజెక్ట్ అయిపోయారు. ఫైల్స్ అంటే స్క్రూటినీలో రిజెక్ట్ అయిపోయారు. స్క్రూటినీ అంటే చెక్ చేస్తారు కదా పేపర్లో. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఆఖరికి ఒకటే మిగిలాడు. అంటే ముఖేష్ దలాల్ ఒకతనే, బీజేపీ క్యాండిడేట్. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఆయన ప్రపోజల్స్ ఉంటారు కదా. ఇప్పుడు నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పేపర్స్ ఫైల్ చేశాను. నాకు సపోర్టింగ్గా కనీసం 3-4 ఉండాలండి. ఇద్దరు వాళ్ళని ప్రపోజల్స్ అంటారు. ఇతను మా క్యాండిడేట్ అని చెప్పి ప్రపోజ్ చేస్తారు. ఆ ప్రపోజల్స్ వాళ్ళు సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టిన వాళ్ళు ఎలక్షన్ ఆఫీస్కి వచ్చి, నామినేషన్ ఫైల్ చేసిన దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చి వాళ్ళు మేమే భాగం పెట్టామని చెప్పాలి. అంతే, సింపుల్ థింగ్. అది ఆ ప్రపోజ్ చేసిన వాళ్ళు రాలేదు. కారణాలు ఏమిటో నన్ను అడగండి. సో దీనివల్ల అతని పేపర్ రిజెక్ట్ అయింది. ఇది మొదటిసారి కాదండి. అంతకుముందు 32 సార్లు ఇలాగే యునానిమస్గా ఎలక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. ఎందుకంటే మా కాలేజ్ ఎలక్షన్స్లో నాకు జ్ఞాపకం, ఆ ప్రపోజ్ చేసేవాడిని సెకండ్ చేసేవాడిని అంటారు. నేను కంటెస్ట్ చేస్తాను, నాకు సెకండ్ చేసేవాడు అనుకుంటాడు. వాడిని తీసుకుని వెళ్తాను. మనం ఆ రోజుల్లో బస్సులో తీసుకెళ్ళేవాడు. నేను ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు, చిన్నప్పుడు, ఆల్మోస్ట్ 50 years బ్యాక్, 1977, దట్స్ టైం. ఆ టైం నేను మా కాలేజ్ ఎలక్షన్లో నిలబడినప్పుడు నన్ను ప్రపోజ్ చేసిన కుర్రాడిని నేను బస్సు మీద, వాడి బస్సుకి టికెట్ ఆ రోజు 15 పైసలు. ఆ 15 పైసలు టికెట్ పెట్టి నేను తీసుకెళ్ళాను. ఆ ఎలక్షన్ గెలిచాను. నా ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 15 పైసలు. మిగతా వాళ్ళంతా ఆ రోజుల్లో 60 రూపాయలు 70 రూపాయలు ఖర్చు పెట్టిన ఉన్నాడు మా కంటెస్ట్, మాకు ఆపోజిట్. సో ఇదండి, అది బేసిక్ కామన్ ప్రిన్సిపల్. అది ఎలా మర్చిపోయారు కాంగ్రెస్ వాళ్ళు నాకు అర్థం కాదు. మర్చిపోయారా, కావాలని చేశారా? ఇప్పుడేమో మోదీ డిక్టేటరు, తానాషాహీకి అంటే ట్విట్టర్లో డిక్టేటర్షిప్కి ఫస్ట్ స్టెప్ పడిపోయింది అంటూ ట్విట్టర్లో వాళ్ళు ఇష్టానుసారం అవుతున్నారు. అంటే మోదీ గారే పేపర్లు కూడా, మీకు అబ్మిషన్ కూడా పేపర్లు ఫైల్ చేయిస్తారా? దగ్గర నుండి బాబు ఇలా కాదండి, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళని బతిమాలుకుని, మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా తీసుకురండి, ఇప్పుడు వాడి కాకపోతే కొత్తని మార్చుకోండి. ఒకసారి ఫైల్ చేసిన తర్వాత మార్చుకోవడం కాదండి ప్రపోజ్ చేసేవాళ్ళు. అంటే ఈ క్యాండిడేట్కి ప్రపోజ్ చేసిన వాళ్ళకి గొడవ అయిందా, లేకపోతే డబ్బులు పోతాయి ఇలాగా గెలవని చెప్పేసి వదిలేశారా? మిగతా వాళ్ళు డబ్బులు క్యాల్కులేషన్ బాగా ఉంటుందండి. వాళ్ళకి ఎలాగ ఓడిపోయేదానికి డబ్బులు బొక్కేందుకొని వాళ్ళు ముందే విత్డ్రా చేయించారా? అదొకనమాట. అదే మోస్ట్ పాసిబుల్ థింగ్ అదండి. లేకపోతే పెద్ద పెద్ద పార్టీస్ అయితే 2 రకాలుగా చేస్తారు. ఏ కారణం చేతనో ఒకటి పేపర్ రిజెక్ట్ అయిపోతే, మెయిన్ క్యాండిడేట్ రిజెక్ట్ అయిపోతే, ఇంకోటి సెకండ్ క్యాండిడేట్ అంటే వాడు దాన్ని వాడు ఓకే అయిపోతాడు కదా, అప్పుడు దాన్నైనా ఆ పార్టీ పొరుగు నిలబడతాడు, వాడు కంటెస్టెంట్ అయిపోతాడు, మెయిన్ కంటెస్టెంట్. సో 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. కాంగ్రెస్ వాడికి మెయిన్ క్యాండిడేట్ 1, ఇంకో సెకండరీ క్యాండిడేట్ ఉంటాడు, 2 ఉండాలి. అది లేదు ఇక్కడ. మెయిన్ క్యాండిడేట్ ఒక పేపర్స్ రిజెక్ట్ అయిపోయాయి. ఎందుకు రిజెక్ట్ అయిపోయి? ఆ సంతకాలు పెట్టిన వాళ్ళు రాలేదు. అంటే ప్రపోజ్ చేసిన ఇతను, ఈ క్యాండిడేట్ మా క్యాండిడేటే అని చెప్పి ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, 1-2, వాళ్ళు సంతకాలు పెట్టిన వాళ్ళు అక్కడ రాలేదు. వాళ్ళు అక్కడికి వచ్చి మామూలుగా వేల మంది వస్తారు, ప్రపోజ్ చేసిన వాళ్ళకి రాలేదు. మనకి మా పైకరావుపేట నియోజకవర్గం అనిత, ఆవిడకి 10,000 మంది వెళ్ళారు ప్రపోజల్కి. అలాగే మన
ఫ్యాన్ గుర్తు ఇంకో అతను కొత్త ఆయన గొల్లబాబురావు ప్రెస్లో వచ్చాడు, ఆయనకి 10,000 మంది వెళ్ళారు ఓన్లీ ఫర్ నామినేషన్. ఆ రోజు ఖర్చు వాళ్ళకి ₹1,00,00,000 ఏంటండి. ఆ ఒక్కరోజు ఖర్చు ప్రతి తెలుగుదేశం వాళ్ళకి ఇటుపక్క వైఎస్ఆర్సీపీకి ₹1,00,00,000 వచ్చింది ఆ రోజు. ఎలాగా 10,000 మందికి ఇంచుమించు ఒక్కొక్కడికి 5,500 చెప్పిన ఖర్చు అవుతుంది. ప్లస్ భోజనాలు అవునా, భోజనాలు పెట్టాలి. భోజనాలకు ఇంకో కనీసం 300-400 వేసుకోండి. ఇంచుమించులో ఆటోలు వాళ్ళకి అరేంజ్ చేయాలి. ఆటో వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,000 వాళ్ళు దింపడానికి తీసుకురావడానికి. పైగా వాళ్ళకి కొంత 300-400 చీరలు పెట్టాలి. పైగా ఫుడ్ పెట్టాలి, బిర్యానీలు పెట్టాలి. ఇదండి దీని అంతటికి ఖర్చు ఇంచుమించు 1 crore ఈజీ అయిపోతుంది అంచనా దగ్గర. సో ఇలా మరి క్యాంపెయినింగ్ ఎలక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఖర్చుతో కూడిన పని. మరి అక్కడ సూరత్ గుజరాత్ మరి రిచ్ స్టేట్, దాంట్లో సూరత్ అంటే రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్, డైమండ్స్తోనే వ్యాపారం చేస్తారు. అలాంటి సూరత్లో ఇంత చిన్న మిస్టేక్ ఎలా జరిగింది? ఇది కావాలని చేసిందే. కాంగ్రెస్ వాళ్ళు ఎలాగ ఓడిపోతాం కదా అని చెప్పి క్యాండిడేట్లకి డబ్బులు ఖర్చు పెట్టడం మానేశారు. ఇదండి ఈ విషయంలో మరి మోదీ గారిని ఎలా బ్లేమ్ చేస్తాం మనం? మోదీ డిక్టేటరు, అందువల్ల మొదటి స్టెప్ పడిపోయింది డిక్టేటర్షిప్లో అంటూ పోచుకోలు కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ట్విట్టర్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది మొదటిసారి కదండి, ఆల్మోస్ట్ మన స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 32 మంది ఇలాగే గెలిచారు యునానిమస్గా. యునానిమస్ అంటే పోటీ లేక. సో అదే ముఖేష్ దలాల్ ఆయన పేరు, ఫస్ట్ బీజేపీ టికెట్. ఇంకా బీజేపీకి రావాల్సింది ఓన్లీ 399 కావాల్సింది. వాళ్ళ టార్గెట్ 400 కదా, ఇంకో 399 వస్తే సరిపోద్ది, బాటా ఫిగర్ లాగా. అదండి మీకు ఇది నాకైతే మంచి స్టార్ట్ అనిపిస్తుంది, ఆస్పిషియస్ స్టార్ట్ అనిపిస్తుంది, శుభసూచకం అనిపిస్తుంది బీజేపీకి. మీరంతా ఏమనుకుంటారో చెప్పండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.